ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి నేను ఈరోజు కిచెన్లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏమైనా రెసిపీ చేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక చిన్న బ్యూటీ టిప్ రెసిపీ అంతేనండి. బీట్రూట్తో బ్యూటీ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఇంట్లో ఒక లిప్స్టిక్ ఉంది. ఇదిగోండి, ఇది ఎప్పుడో కొన్నది, ఓపెన్ కూడా చేయలే, ఎక్స్పైర్ అయిపోయింది. దీన్ని చూసి దీన్ని రీయూస్ చేయాలనిపించింది. ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తుంటే ఒకటి తట్టింది. మా పాప అస్తమాను నాకు లిప్ బామ్ అని అడుగుతుంది. సో సరే బీట్రూట్ లిప్స్టిక్ చేద్దాము, అట్లీస్ట్ తనకి యూజ్ అవుతుంది అని స్టార్ట్ చేశా. అది కూడా ఇంత చీకట్లో స్టార్ట్ చేశాను చూడండి, అందరూ పడుకునే టైంలో. ఏమనుకుంటున్నారా? ఏం లేదండి, నేను వర్కింగ్ అండి. సో నాకు డే అంతా మా పాపతో నా వర్క్ సరిపోతుంది. సో ఈవినింగ్ అలా స్టార్ట్ చేస్తాను. ఏదన్నా చేయాలనుకుంటే ఈవినింగ్ అలా స్టార్ట్ చేస్తాను. సరే ఫస్ట్ మనం బీట్రూట్ అయితే పీల్ చేసేసుకుందాము. ఎలా వస్తుందో నాకు కూడా తెలియదండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. హిట్టో ఫట్టో తెలీదు, చూద్దాం. ఫస్ట్ బీట్రూట్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకొని పీల్ చేస్తున్నాను. ఈ పీల్ కూడా వేస్ట్ చేయనండి నేను, అక్కడక్కడ చిన్న చిన్న, అంటే మొత్తం కాదు, కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్. ఎందుకంటే మా పాప మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు కూడా లిప్ బామ్ ఏవా ఉంటుంది. సో నేను ఏం చేస్తానో చూడండి. ఎలాగో వాష్ చేసిందే కాబట్టి ఇది తీసుకొని జస్ట్ ఇలా ఇలా అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది చూడండి. చూడండి అయిపోయింది. ఇలా వేసి పంపించేస్తాను పాపకి. మనం పీసెస్లా కట్ చేస్తే దీన్ని జ్యూస్ చేయడం కుదరదండి. సో నేనేం చేస్తున్నానంటే బాగా చిన్న చిన్నగా గ్రేట్ చేసుకుంటున్నాను. సో జ్యూస్ తొందరగా వస్తుంది. సో మా ఇంట్లో ఇది ఉంది, మేము ఇది డిమార్ట్లో కొన్నాము. సో దీన్ని యూస్ చేసేస్తున్నాం. నేనైతే ఒక బీట్రూటే తీసుకున్నానండి. గ్రేట్ చేసేలోపు ఏంటి నా మొహానికి బొట్టు ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు థర్స్డే కదా, నాకు ఇంట్లో బాబా హారతి ఇచ్చే అలవాటు ఉంది. సో హారతి అయ్యి మా పాపకి డిన్నర్ అయ్యి సో ఇది స్టార్ట్ చేశాను నేను. అయితే ఒక బీట్రూట్ తీసుకున్నానండి, అంటే ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందో తెలీదు, ఎందుకే ఇంకా వేస్ట్ చేయడము, సరే హిట్టో ఫట్టో తెలియదు కదా అని ఒకటి తీసుకున్నాం. లెట్ us ట్రై, ఎలా వస్తుందో చూద్దాం. సో నీట్గా మొత్తం కోరిందంతా తీసేసుకొని, ఇదిగోండి ఇంత అయ్యింది. నేను ఒకటి తీసుకున్నాను, జస్ట్ అది కూడా మీడియం సైజ్ తీసుకున్నాను, అది కూడా ఇంత అయ్యింది. ఇప్పుడు చూద్దాం, దీన్ని జస్ట్ జ్యూస్ లాగా ఒక బౌల్లోకి తీసుకుందాం, ఎంత వస్తే అంత చూద్దాం. ఇదిగోండి జస్ట్ స్క్వీజ్ చేసేయండి, ఎంత జ్యూస్ వస్తే అంత. సో మిగతాదంతా పక్కకు పెట్టేస్తున్నాను. ఎంత వీలైతే అంత స్క్వీజ్ చేసేయండి. ఇలా చేయలేను అనుకుంటే మిక్సీ కూడా చేసేయచ్చండి. బట్ నేను ఇప్పుడు మిక్సీ అవన్నీ అంటే టైం టేకింగ్, దట్టు మా పాప సౌండ్కి లెగిసిపోతుందేమో అని నేను మిక్సీ ఏం వేయట్లేదు. సో మొత్తం ఇలా మళ్ళీ మొత్తం అంతా తీసుకొని ఎంత కుదిరితే మనకు అంత స్క్వీజ్ చేసేస్తున్నాను. బాగా కోరేసాను కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం అంతా వచ్చేసింది. ఇదిగోండి మొత్తం జ్యూస్ అంతా స్క్వీజ్ చేసేసాను. ఇదేం పడేయక్కర్లేదండి, కడుపులో పడేయచ్చు, ఏం కాదు, చాలా గుడ్ ఫర్ హెల్త్. నేను ఈ మధ్యన జస్ట్ స్టార్ట్ చేశాను ఇలా తినడం, బీట్రూట్ కొంచెం పచ్చిది. సో రోజు కొంచెం తింటే మంచిదేనండి, ఏం పడేయక్కర్లేదు దీన్ని, ఇదేం వేస్ట్ కాదు. నేనైతే మొత్తం స్క్వీజ్ చేసేసానండి. ఇదిగో మొత్తం అంతా స్క్వీజ్ చేసేసి దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇగో ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. సో దీనిలో ఒక స్పూన్ తీసుకొని, ఇది ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసానండి. సో కొంచెం గట్టిగా ఉంది, బట్ స్టిల్ గ్యాస్ మీద పెడితే అదే ఇదైపోతుంది కదా. నేను జస్ట్ ఒక్క స్పూన్, అది కూడా ఫుల్ కాదు చూడండి, ఒక 3/4
జస్ట్ ఒక 3/4. ఇది ఇంత వచ్చింది చూడండి, స్క్వీజ్ చేస్తే చాలా కొంచెం వచ్చింది. గ్యాస్ ఆన్ చేసేసాను. ఇది కొంచెం బాయిల్ అయ్యాక కొంచెం దగ్గరికి వచ్చాక నెయ్యి చూడండి ఎంత తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. రెడీగా పెట్టుకుంటున్నాను హాఫ్ స్పూన్ నెయ్యి. ఇది ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీయడం వల్ల కొంచెం గట్టిగా ఉంది. ఇది హోమ్ మేడ్ నెయ్యే. సో దీన్ని పక్కన పెట్టేశాను. ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంది. కొంచెం థిక్నెస్ వచ్చే వరకు ఇలా 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 చేసి ఓకే కొంచెం బాగానే మరుగుతుంది అనుకునే స్టేజ్లో నెయ్యి వేసేసుకోవచ్చు. నెయ్యి అందులో వేసేస్తే నెయ్యి కూడా కరిగిపోతుంది మీన్ వైల్ బాగా వేడికి. చూద్దాం. బాయిల్ అవుతుంది. మీన్ వైల్ ఏం చేద్దామంటే, ఇది ఎప్పుడుదో అని చెప్పాను కదండి, డేట్ ఎక్స్పైర్ కూడా అయిపోయింది, ఓపెన్ కూడా చేయలేదు. సో ఏం చేద్దామంటే దీన్ని ఇలా రిమూవ్ చేసేసి దీన్ని పడేద్దాం, డస్ట్బిన్లో వేసేద్దాం. సో దీన్ని రెడీగా పెట్టుకుందాం. నెయ్యి అయితే అయిపోయింది. యాక్చువల్గా అందరూ అనుకోవచ్చు ఇప్పుడు చాలా వస్తున్నాయి కదండి కిడ్స్కి అప్లై చేయడానికి, మనం అప్లై చేసుకోవడానికి ఎందుకు ఇంత కష్టపడి చేయడం అనొచ్చు. బట్ మా పాప కొంచెం అంటే చిన్నపిల్లలైనా మనమైనా ఒక్కొక్కసారి అలా పెట్టుకున్నప్పుడు నోట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎడిబుల్వి కొంచెం తక్కువే ఉంటాయి. బట్ స్టిల్ ఇదైతే న్యాచురల్, తిన్నా పర్లేదు. బీట్రూట్ నెయ్యి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, హెల్త్ కూడా బాగానే ఉంటుంది. సో నేనేమనుకున్నా అంటే ఇదైతే కొంచెం బెస్ట్ కదా, తనకు కూడా కొంచెం ప్రతిరోజు వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది, మనకు కూడా ఓకే ప్రాబ్లం ఏమి లేదు, హెల్త్ కూడా బాగానే ఉంటుంది అనుకొని ఇలా ట్రై చేస్తాను. ఇదైతే కొంచెం ఆరాక ఇందులో పోద్దాం అనుకుంటున్నాను. ఏమవుతుందో తెలీదు, చూద్దాము ఎంతసేపటికి ఆరుతుందో. మరీ వేడివేడిగా పోస్తే ఇది ప్లాస్టిక్ కదండి, కరిగిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసి చూద్దాము ఎలా వస్తుందో చూద్దాము. నాకు తెలిసి ఇదైతే నిండా రాకపోవచ్చు, చూడాలండి ఎలా వస్తుందో. ఇది నేను కూడా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. మీకు అందరికీ తెలుసు కదా, పిల్లలు టీవీలో రైమ్స్ అని అదని ఇదని అవి అన్నీ చూసి నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉంటారు. సో మా పాప అలాగే చూసి నాకు కూడా లిప్స్టిక్ కావాలి, నాకు కూడా మేకప్వి కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అంటది. అవి కొంచెం న్యాచురల్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్, అందుకే ట్రై చేస్తున్నాను ఏదో రకరకాలుగా. ఇప్పుడైతే కొంచెం గోరువెచ్చగానే ఉంది, చూద్దాము. ఇదైతే ఇందులో పోస్తున్నాను. పోయడానికైతే పోసేసానండి, నిండా పోసేసాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా వచ్చింది. 1 minute చూడండి. నాకైతే ఆనందం ఆక్క ఆరాటం ఆక్క ఎలా ఉంటుంది ఏంటి అనే ఎగ్జైట్మెంట్తో కొంచెం తీసుకొని అయితే అప్లై చేసేసుకున్నాను. మంచి థిక్ కలర్, మనకి బీట్రూట్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వచ్చింది. బాగా థిక్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి, కొంచెం థిక్ కలర్ అయితే బాగా థిక్ కలర్ అయితే వచ్చింది. సో చూద్దాం అది ఎంతవరకు అవుతుందో, ఎంత టైం పడుతుందో చూస్తాను నేను కూడా. మోస్ట్లీ నాకు తెలిసి 1-2 hours అవ్వచ్చు. అప్డేట్ చేస్తా. మీన్వైల్ ఈ చేద్ది మా పాపకు కూడా కొంచెం లిప్స్కి రాసేసి వస్తా. ఇదిగోండి ఇందులో ఇంత పోసాను. ఇది పోసాక ఇంకా కొంచెం ఉంది, దాన్ని ఏదన్నా ఒక చిన్న బౌల్లో పోద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను. అయితే మిగతా కొంచెం నా దగ్గర ఒక బౌల్ ఉంటే అందులో పోస్తున్నాను. కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం అంతా పొయ్యాలని ఆలోచనతో పోస్తున్నాను. చూడండి కొంచెం థిక్ అయిపోయింది, మీకు కనిపిస్తూనే ఉంటుంది, చాలా థిక్ అయిపోయింది. సో దీన్ని వ్యాజ్లైన్ వేసుకోవచ్చు, మీకు కావాలంటే కౌ గీ వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు అండి. బట్ నా దగ్గర అయితే గీ నార్మల్ బఫెలో గీ ఉంది అవైలబుల్గా. సో నేను దాంతో చేసుకున్నా. నెక్స్ట్ వ్యాజ్లైన్ అయితే పెట్రోలియం జెల్ అవన్నీ ఉన్నాయని అంటారు కాబట్టి నేనైతే ఇది బెస్ట్ అనుకొని దీన్ని ట్రై చేశాను. చూడాలండి అది ఎప్పటికి డ్రై అవుతుందో, అది ఎలా వస్తుందో ఫైనల్గా. ఇప్పుడే కొంచెం మా పాపకు అప్లై చేసి వచ్చా, ఆమె ఫుల్ ఖుషి అయిపోయింది లిప్ బామ్ అనగానే.
మీరు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది కన్సిస్టెన్సీ ఎలా వచ్చేసిందో. చాలా థిక్గా వచ్చేసింది. మన నెయ్యి పట్టుకుంటే ఎలా వస్తుంది కొంచెం ఎట్లా, మన లిప్ బామ్స్ అన్నీ ఎలా ఉంటాయి కొంచెం లిక్విడీగా, సో అలా వచ్చేసింది. సో మోస్ట్లీ దీన్ని కూడా నేను మూవ్ చేసి చూశాను. ఇదైతే బాగానే కొంచెం అయితే ఇదైంది, ఇంకా కొంచెం సెట్ అవ్వాలి అందులోకి. చూద్దాం. నేనైతే దాన్ని కొంచెం అప్లై చేసేసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి ఎలా ఉన్నాయో మా లిప్స్. ఇద్దరం అప్లై చేసుకున్నాం. ఇప్పుడు పాపను పడుకోబెట్టాక మన ఫ్రిడ్జ్లో పెట్టిన లిప్ బామ్ ఎలా ఉందో చెప్తాం. గెస్ట్ చెయ్యి, ఏం లిప్ బామ్? గెస్. You don't know. Vegetable. Beetroot. Yes, it's beetroot lip balm. ఓకే చలో విల్ స్లీప్. నాకు ఆరాట మా అక్క ఫ్రిడ్జ్లోంచి ఓపెన్ చేసేసాను. ఒక 15-20 minutes అయింది అంతే. సో తీస్తే ఇలా కొంచెం అయితే తీసాను. ఇది కూడా బాగానే మెల్ట్ అయ్యి, అదే బాగానే డ్రై అయ్యింది. ఇంకా కొంచెం డ్రై అవ్వాలి ఇదైతే. సో కొంచెం ఇదైతే స్టిక్ అవుతుంది. ఇదైతే బాగానే డ్రై అయిపోయిందండి. ఇది తీసుకొని నీట్గా అప్లై చేసుకోవచ్చు మనం. ఇది కొంచెం అయితే తీసుకున్నాను, చూద్దాం. యా, ఇదైతే బాగుందండి. ఓకే, బాగానే సెట్ అయింది. ఇంకా కొంచెం అయితే బాగా గట్టిగా అయిపోతుంది. నా ఆరాటం అక్క నేనైతే తీసేసాను. ఇదైతే చేసేసాను, ట్రై అయితే చేసేసాను. నవ్వు అయితే నాకు హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేను మా పాప పడుకుందని చెప్పి మిక్సీ వేయకూడదు అనుకున్నా. తీరా లోపలికి వెళ్ళి పడుకున్నా కొంచెం లిప్స్కి రాసొద్దాము అనుకున్నా. తీరా వెళ్ళి చూస్తే పడుకోకుండా నేను వస్తానని వెయిట్ చేస్తుందంట. సరే అని చెప్పి లిప్ బామ్ ఎలా ఉంది ఏంటి అంటే, బాగుందమ్మా, ఐ లైక్ ఇట్ అని చెప్తుంది. ఇదండి ఫైనల్లీ మన లిప్ బామ్ అయితే. ఇంకా కొంచెం కొంచెం డ్రై అయితే బాగుంటుంది, బట్ మనకు కంగారు ఎక్కువ కదా, తెలిసిందే కదా. సో ఓపెన్ చేసేసాను. సరే ఎలాగూ బయట పెడితే రేపటికల్లా అదే కొంచెం డ్రై అవుతుందిలే అని చెప్పి అలా ఉంచేసాను, తీసేసాను. ఇంకా నాకు అనిపించింది ఏంటంటే, దీనిలో ఇది చూడండి ఇంకా కొంచెం ఇదిగానే ఉంది. సో దీనిలో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఒక పావు స్పూన్ వేసి ట్రై చేస్తానండి. పావు స్పూన్ వేస్తే సరిపోతుందేమో అనిపించింది, బట్ సరిపోద్దా లేదా అన్నది నాకు కూడా తెలియదు. ట్రై చేసి చూడాలి. ఇప్పుడైతే బాగానే ఉంది, బట్ కొంచెం నెయ్యి కొంచెం స్టిక్కీగా ఉంది. నెక్స్ట్ టైం పావు ఇచ్చి ట్రై చేసి చూస్తా. బట్ ఇదైతే బాగానే ఉందండి, నేనైతే వేసుకొని చూసా, అంతా బాగానే ఉంది. కొంచెం డ్రై అయితే కంప్లీట్గా సెట్ అయిపోతుంది. చెప్పడం మర్చిపోయానండోయ్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన పింక్ కలర్ అయితే రాకపోవచ్చు, బట్ కొంచెం అటు ఇటుగా అయితే వస్తుంది. నెక్స్ట్ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒక పావు స్పూన్, ఐ మీన్ 1/4 స్పూన్ ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. హాఫ్ స్పూన్ ట్రై చేసిన వాళ్ళు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటాం కదండి, అప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు నెయ్యి పైకి తేరుకుపోతుంది. అలాంటప్పుడు మరీ కొంచెం ఎక్కువ నెయ్యి అనిపిస్తే మీరు నెయ్యిని కొంచెం సెపరేట్ చేసి అండి, పైనది మనకి నెయ్యిలా తెలుస్తుంది కదా తేరిపోయేది. సో దాన్ని తీసి కొంచెం సెపరేట్ చేసేసి మిగతాదంతా బౌల్లో పోసేసుకోండి, అప్పుడు సెట్ అయిపోతుంది. ఇది కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేను పైన వచ్చిన నెయ్యి ఏం తీయలేదండి. సో డైరెక్ట్గా చేశాను. సో ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ చేసుకున్నప్పుడు బాగా చూసుకొని చేసుకుంటా. నా సజెషన్ ఏంటంటే కొంచెం కొంచెమే చేసుకోండి, ఎప్పటికప్పుడు చేసుకోవడమే బెటర్. ఎందుకంటే ఇవి రా బీట్రూట్స్ కదా, కొంచెం పచ్చివి కదా. సో ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవచ్చు. సో అలా నిల్వ ఉంచుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా త్వరగానే అయిపోతుంది. ఒక 10 days 1 week అలా అనుకుంటే చేసుకోండి. మరీ ఎక్కువైతే చేసుకోకండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి. బీట్రూట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, మనకి కొంచెం ఆ టేస్ట్ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది ఎక్కువ రోజులు ఉన్న దానికంటే ఫ్రెష్గా ఉంటాయి. కొంచెం అటు తిరుగుతూ చేస్తున్నానండి. కొంచెం కిచెన్లో, కొంచెం పాప దగ్గర, కొంచెం హాల్లో చిన్న చిన్న వర్క్స్ అన్నీ చూసుకుంటున్నా. సో ఇదేనండి ఈరోజు మన వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. బాయ్, విల్ బి బ్యాక్ ఇన్ అదర్ వీడియో. బాయ్, టేక్ కేర్.